షుగర్ కోటెడ్ వర్డ్స్ యాడ్ చేశారు, తేనె చక్కెర అన్నీ కలిపారు. మెలోడీ హృదయాలను కొల్లగొట్టడం, తన మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ చాలామందిలో ఉండిపోయింది. ఆయన మధ్యలో ఒక మాట అన్నారు, కొన్ని మీడియా కథనాల ప్రస్తావన కూడా ఆయన చేశారు, ఉండిపోయింది. దాన్ని తుడిచేయటం కోసం ఆయన ఏంటంటే చాలా సటిల్గా వెళ్ళారండి. ఎక్కడా కూడా ఎవరిని మనసు గాయపరిచే విధంగా మాట్లాడాల. సరే, రాజకీయంగా చేయాల్సిన కొన్ని ఉంటాయి, ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేయలేదు, ఇందాక మీరు అన్నట్టు అవి వదిలేస్తే, మినహాయిస్తే ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టర్స్ మీద కూడా ఎంతసేపు వాళ్ళు డిఫెన్స్ మీద మాట్లాడే అమెరికా స్వరం ఈరోజు కొంచెం మారింది. మా బిడ్డలు చదువుకోవాలి, మా బిడ్డల ఆరోగ్యం బాగుండాలి, మా దేశం ఆరోగ్యం బాగుండాలి. ఇది కొంత డిఫరెంట్ టచ్ తోటి మాట్లాడినట్టు అనిపించింది. ఏమంటారు? కరెక్ట్ అండి. ఇప్పుడు ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా ఆ దిశగానే ఉన్నాయి. నిజం చెప్పాలంటే ట్రంప్ 2.0 అంటే ఆయన ఇంకా కాన్ఫిడెన్స్తో వచ్చాడు. ఇంకా కాన్ఫిడెన్స్లో రావడానికి కారణం ఏంటంటే ఆయన ఓడిపోయిన తర్వాత నేను ఓడలేదు అని చెప్పి చాలా రోజులు గింజుకున్నాడు. అసలు ఒబామా స్వేరింగ్ ఇన్ సెరమనీకి వెళ్ళలేదు కూడా. అది ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో జరిగిన మొట్టమొదటి విషయం. ప్రీవియస్ ప్రెసిడెంట్ వెళ్లకుండా ఉండటం అనేది. అంత గట్టిగా ఉన్నాడు. అనేక కేసులు ఆయన మీద వచ్చినా కూడా వాదించుకున్నాడు, ముందుకెళ్ళాడు. ఆ కాన్ఫిడెన్స్తోనే గెలవంగానే కూడా ఇంకా కాన్ఫిడెన్స్గా మాట్లాడటం మొదలెట్టాడు. కానీ ఆ కాన్ఫిడెన్స్తో పాటు బ్యాలెన్స్డ్గా కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ రష్యా ఉంది. ఇప్పుడు రష్యన్ కి ఇన్విటేషన్ పంపాడు, రష్యన్ మీరు రావాలని. చైనాకి పంపాడు, ఇన్విటేషన్స్ పంపాడనమాట. అంటే ఏంటంటే ఒక విధమైన స్నేహస్తం ఇస్తున్నాడు. మీరు మమ్మల్ని, మా దేశాన్ని నేను చేయనంత వరకు మీతో ట్రేడ్ ఓకే అని. అలాగే ఇప్పుడు అమెరికాలో కూడా ఇప్పుడు ఆయన ఇందాక చెప్పిన స్పీచ్లో కూడా ట్రేడ్ గురించి మాట్లాడాడు. బిజినెస్ పెరగాలి, ట్రేడ్ పెరగాలి. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు గిరిధర్ గారు కూడా చెప్పారు, మ్యానుఫ్యాక్చరింగ్ నేషన్గా చేస్తున్నది ఇది కూడా అని చెప్పారన్నమాట. సో మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ కూడా పెంచుకోవాలి, ట్రేడ్ పెంచుకోవాలి, మ్యానుఫ్యాక్చరింగ్ పెంచుకోవాలి, ఆ విధంగా పెంచుకోవాలి. తర్వాత ధరలు తగ్గించడం కోసం చాలా గట్టిగా ప్రయత్నం చేస్తానని, ధరలు తగ్గించుకోవడం చాలా గట్టిగా ప్రయత్నం చేస్తాను, అనవసరమైన ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటానని, ఇవన్నీ కూడా ఏంటంటే ఉన్నాయి. అదే కాకుండా ఏంటంటే ఆయన ఒక స్నేహభావంతోనే ముందుకు వెళ్తాడని మనకు అనిపిస్తోంది. డెఫినెట్గా అది మంచి పరిణామం. ఒక పక్కన కాన్ఫిడెన్స్, ఎందుకు కాన్ఫిడెన్స్ ఉంది అని అంటే కాన్ఫిడెన్స్గా కెనడాని కూడా వై డోంట్ యూ బికమ్ 51st స్టేట్ అనేయటం, తర్వాత ఏమో గ్రీన్లాండ్ పనామా కెనాల్ని వెనక్కి తీసేసుకోవాలంటే, ఇవన్నీ కూడా పనామా కెనాల్కి సంబంధించి ఏదో సమ్ స్ట్రాటజిక్ అప్రోచ్ ఉంటుంది. పనామా అంటే బిజినెస్ పరంగా అది ఉపయోగపడుతుందని చెప్పి అంటున్నమాట. నేను కూడా పూర్తిగా లోతుగా దాని గురించి అధ్యయనం చేయలేదు. కానీ పనామా కెనాల్ కనుక మళ్ళీ వీళ్ళ అధీనంలోకి వచ్చి ఉంటే అటించి వచ్చే ఇంపోర్ట్స్ కానీ లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ కానీ అదొక గేట్వే అవుతుంది. అది అమెరికన్ ఎకానమీకి ఉపయోగపడుతుందని చెప్పి నేను పైన నేను అర్థం చేసుకున్నాను అనమాట. దాన్ని పూర్తిగా లోతుగా నేను చదవలేదు, అర్థం చేసుకోలేదు. అంతవరకు పనామా కెనాల్ వరకు ఓకే. అయితే ఏంటంటే ఒక పక్క అంత కాన్ఫిడెన్స్తో ఉండటానికి ఆయనకి వేరే రీజన్ కూడా ఉంది. ఎందుకంటే ఆయన అన్ని చోట్ల కూడా గెలిచి వచ్చాడు, పాపులర్ ఓట్లో వచ్చాడు. తర్వాత ఏమో అటు సెనేట్లోను, ఇటు హౌస్ ఆఫ్ దాంట్లోనూ 3 చోట్ల కూడా ఆయనకు. లాస్ట్ టైం ఏమైందంటే ఆయన పెట్టిన చాలా ప్రపోజల్స్ వీగిపోయాయి, ఇప్పుడు మన బీజేపీకి రాజ్యసభలో ఎలా జరిగిందో అదే విధంగా జరిగింది ఆయన కూడా. ఇప్పుడు ఈసారి జరగదు, అది ఈసారి జరగదు. సో ఆ కాన్ఫిడెన్స్ అనమాట, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అయితే ఏదైనా చెయ్యాలి, చేసి మంచిగా వెళ్ళిపోవాలి, ఇదే నా చివరి అవకాశం అన్నది కూడా ఉండుంటుంది ఆయన మదిలో. అందువల్ల కొంచెం ఇంకా స్నేహస్తంతో వెళ్దామని అనుకుంటున్నాడు అని భావించవచ్చు మనం. సో ట్రంపరితనం ఉండకపోవచ్చు, అదే సారీ టెంపరితనం ఉండకపోవచ్చు అంటారు. మంచి తెలుగు ప్రయోగం చేశారు, ట్రంపరితనం. మంచి మాట చెప్పారు, ఉండకపోవచ్చు అనేది. అదే ఆయన కొత్త మార్కెట్స్ని బిల్డ్ చేయాలి, కొత్త ట్రేడ్ సిస్టమ్ తీసుకురావాలి. ఈ చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఎకానమీ డ్రివెన్ అనమాట. ఎకానమీ డ్రివెన్, ఖర్చులు తగ్గించుకోవాలని ఒక పక్క చెప్తూనే ఖర్చులు ఎలా తగ్గించుకోవడానికి దానికోసం నేను వేరే ఒక డిపార్ట్మెంట్ పెట్టి దాని మీద ఒక జీవో కూడా పాస్ చేస్తానని చెప్తున్నాడు కదా, అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలని. సో ఇవన్నీ ఉపయోగపడతాయి. ఎందుకంటే ఆయన గెలిచిందే ఆ పాయింట్ల మీద. ఆయన గెలిచింది 2 పాయింట్లు. బాగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, ఇంటర్నేషనల్ వార్స్ ఎక్కువ ఉన్నాయి,
తర్వాత ఏమో లా అండ్ ఆర్డర్ పడిపోయింది. ఈ పాయింట్స్ని మళ్ళీ ఇవాళ కూడా ఫుల్గా టచ్ చేశాడు. ఇన్ఫ్లేషన్ కంట్రోల్కి ఏం చేయాలో అని చేస్తాను, ఏం చేయాలో మాట్లాడాడు. అలాగే బయట ఎక్స్టర్నల్ వార్స్ గురించి ఇప్పుడు గిరిధర్ గారు కూడా చెప్పారు. అదేవిధంగా మూడో పాయింట్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చాడు. లా అండ్ ఆర్డర్ గురించి చిన్న విషయాలు కూడా అన్నమాట, సెన్సిటివ్ ఇష్యూస్ కూడా. లైక్ ఆయన ఎప్పుడు కూడా ఈ ట్రాన్స్జెండర్స్ మీద ఆయనకు మంచి అభిప్రాయం లేదు. ఇప్పుడు ఆయన ఇవాళ ఇచ్చే 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో అది ఒకటి. యుఎస్ ఆర్మీలో ట్రాన్స్జెండర్స్ ఉన్న వాళ్ళందరినీ పీకేస్తానని చెప్పాడు. దాదాపు 15,000 మంది ఉన్నారట. అలాగే ఆయన ఏం చెప్పాడంటే దిస్ అమెరికా విల్ హ్యావ్ రిహాబిలిటేటెడ్ కదండి, లేకపోతే అదొక తలకాయ నొప్పి అవుతారు ఎప్పుడైనా ఆయనకి. ఏం చేసినా ముందైతే తీసేస్తా అని చెప్పేశాడు కదా. సో దట్స్ అన్ ఆర్డర్. అది ఎలా చేస్తారు, దాని సాధకబాధకాలు ఏంటనేది తర్వాత ఇష్యూ. అంటే అంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాడు. మొదటి రోజునే చేసే పనులలో అది కూడా ఉన్నదని చెప్పి మనం మొన్న పేపర్లలో చూసాం. అది కాకుండా ఇప్పుడు ఇవాళ ఏం చెప్తున్నాడంటే హియర్ ఆఫ్టర్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్, ఆయన ఆల్మోస్ట్ ప్రతి 2 నిమిషాలు కూడా ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ అంటే ఈ క్షణం నుంచి అని చెప్తున్నాడు. నవ్ ఆన్వర్డ్స్ అమెరికా విల్ హ్యావ్ ఓన్లీ 2 sexes. నేనేమి రిలాక్స్ కావటం లేదు అనే సంకేతం. అమెరికా విల్ హ్యావ్ ఓన్లీ మేల్ అండ్ ఫిమేల్, నథింగ్ ఎల్స్. వీ డోంట్ కన్సిడర్ ఎనీ అదర్ జెండర్ అని క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నమాట. సో చూద్దాం, ఇవన్నీ మంచి పరిణామాలే. ఇంకేం ఉండబోతున్నాయండి అంటే ఆ 100లో ఒక 25 చాలా కీలకమైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. ఆ 25లో ఏం ఉండబోతున్నాయి? ట్రావెల్ బ్యాన్ మీద ఏం మాట్లాడబోతున్నాడు? ఇవాళ ఏం మాట్లాడలేదు. బట్ ఇమీడియట్గా రేపే ఆయన, ఎందుకంటే ఆయన చాలా షూడ్గా ఉన్నాడు. సో రేపేళ్ళింట్లోనే దాని మీద ఇంకోటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో ఇందాక గిరిధర్ గారు ప్రస్తావన చేసినట్టు అమెరికా సఫర్ అవుతుంది. అమెరికా అంటే మనం సఫర్ అవుతున్నాం. రోహింగ్యాలో హైదరాబాద్లో వాళ్ళు చాలా విచ్చలవిడిగా యథేచ్ఛగా తిరిగేస్తున్నారు. ప్లకార్డు ప్రతి ఆదివారం ప్లకార్డులు పట్టుకుని సెంటర్లో నుంచి ఉంటారు, మేము రోహింగ్యాలో మాకు దానం చేయండి, యాజ్ ఇఫ్ వాళ్ళ బర్త్ రైట్ అన్నట్టు. వాళ్ళు ఇక్కడ దాకా ఎలా వచ్చారో కూడా ఎవరికి తెలియదు. నిన్న సైఫ్ అలీ ఖాన్ అటాక్ చేసిన వాడు బంగ్లాదేశ్ నుంచి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఇప్పుడు ఒక ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళ లెక్క, వాళ్ళ అఫీషియల్ లెక్క 7.5 లక్షలు చదివాను. అవును. సో ఇంకా పైన ఇంకో 2 లక్షలు వేసుకుందాం, 10 లక్షలు, మొత్తం 10 లక్షలు. డెఫినెట్గా అది బర్డెనే కదా దేశానికి. ఇది నేను ఒక మన దేశం గురించే మాట్లాడుతున్నా. ఈ పాకిస్తాన్ నుంచి ఇంక ఇతర ఇస్లామిక్ కంట్రీస్ నుంచి ఇల్లీగల్గా మైగ్రేటెడ్ చైనా నుంచి కూడా మరి వీళ్ళందరినీ మోయాలంటే భారమే కదా. సో బహుశా ఆయన ఉద్దేశం ఫస్ట్ ఫోకస్ వాళ్ళ మీద పెడతారంటాడా? ఫస్ట్ అంటే ఆయన మొదట ఏంటంటే ముందు బోర్డర్ కంట్రోల్. లాస్ట్ టైం కూడా ఆయన అదే చెప్పాడు, అయితే పూర్తిగా చేయలేకపోయాడు. ఈసారి చేస్తాడు బోర్డర్ కంట్రోల్ అంటారు అన్నమాట. దానికి సంబంధించి ఇప్పుడు మీరు ఇంకా ఏమేమి ఉంటాయన్నారు చూడండి. అందులో మొన్న ఈ మధ్య కూడా ఏదో ఒక స్పీచ్లో చెప్పాడనమాట, ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు ఆటోమేటిక్గా సిటిజన్షిప్ రాదు అని. అంటే వెంటనే కథనాలు ఎలా వచ్చాయంటే ఆన్లైన్లోను సోషల్ మీడియాలోను ఈవెన్ మెయిన్ డైలీస్లో కూడా ఏమొచ్చాయంటే ఇంకేముంది మన H1 వెళ్ళిన ఒక కాలర్ ఉన్నారు సార్ యుఎస్ నుంచి, వెంకటేష్ గారు. నమస్కారం వెంకటేష్ గారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం చూశారు, మీరు యుఎస్లోనే ఉన్నారు, వారు మాట్లాడింది కూడా విన్నారు. మీకేమనిపిస్తుంది? రకరకాల అప్రహెన్షన్స్, భయాందోళనలు, ఇంకా ఇల్లు వాకిళ్ళు ఖాళీ చేసి ఇండియా వచ్చేయాలి, మూటాముల్లా సర్దేసుకుంటున్నారు భారతీయులని బోల్డ్ అన్ని కథనాలు భారతీయ మీడియాలో వచ్చినాయి.